నమస్తే. ఏపీ రాజకీయాలు బాగా హీట్ ఎక్కాయి. అయితే హీట్ ఎక్కడంతో పాటు ఇప్పుడు షర్మిల దానిపై పెట్రోల్ పోసినట్టుగా అయింది. జగన్ పైన తను ఎక్కిన బాణం తనకే తగులుతుందా? కట్టప్ప అసలుకి బాహుబలిని ఎందుకు చంపాడంటే ఇప్పుడు రీజన్ అసలు షర్మిల ఎందుకు పొడుస్తుందో ఇప్పుడు అతి తొందరలోనే ఎలక్షన్స్లో రాబోతున్నాయి తెలుస్తాయి. అయితే షర్మిల ఘాటు విమర్శలు, మరీ ఘాటు విమర్శలు, అసలు తను ఏం మాట్లాడింది ఏంది అది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అన్న చెల్లి సాధారణ ఏదో త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నట్టు శత్రువులు ఎక్కడ ఉన్నారు మన ఇంట్లోనే ఉంటారు అన్నట్టుగా జగన్ కూడా అదే ఫీలింగ్ అనుకోవచ్చా? ఇప్పుడు ఇంటి గుట్టు లంకకు చేయడమే సామెత ఉంది. అది మన రామాయణంలోనే జరిగింది కదా. ఎందుకంటే రావణాసురుడి దగ్గర నుంచి వచ్చిన విభీషణుడు రావణాసురుడి గుట్టంతా చెప్పడం వల్లే కదా ఆ లంకకి చేటయింది. అవును. కాబట్టి ఇవాళ ఏంటంటే జగనన్న వదిలిన బాణం మళ్ళీ జగనన్నకే తగులుద్దని ఆ జగనన్న కూడా ఊహించి ఉండడు. నిన్న ఆవిడ ఏపీపీసీసీ బాధ్యతలు చేపట్టినప్పుడు షర్మిల మాట్లాడిన మాటలు చూస్తే ఆవిడకి ఏమాత్రం అతను తన అన్న అనే ఆలోచనతో లేదు చూడాల. ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధినేతగాను పీసీసీ అధినేత్రిగాను ఆవిడ మాట్లాడారు. చెప్పాలంటే ఆవిడ మంచి బాణాలు అయితే సంధించింది అన్నగారి మీద. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నారు గతంలో. ఆ పదవి మళ్ళీ ఆయన వారసత్వం మళ్ళీ ఈ షర్మిలకి రావటం అనేది ఒక గొప్ప పరిణామం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయన అన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం పాదయాత్ర చేసిన సంగతి మనకు తెలిసిందే. షర్మిల పాదయాత్ర చేయటం అనేది ఏపీలో జరిగింది. మరి ఇవాళ ఆవిడ ఏంటంటే మరి ఎక్కడ తేడాలు వచ్చినో తెలియదు కానీ ఒక ఇంట్లో వాళ్ళే 2 పార్టీలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు సంధించుకునే పరిస్థితి వచ్చింది. అంటే మరి అన్నగారు ఎలా స్పందిస్తారు తర్వాత, మరి రేపు ఆయన ఏం అస్త్రాలు సంధిస్తారు? ఈవిడ పాశుపతాస్త్రాన్ని మాత్రం వదిలింది. అది ఎలా అంటే ఒక అప్పులతోనే మొదలుపెట్టింది ఆవిడ. రాష్ట్రం అప్పులం బాలైపోయింది, అభివృద్ధి లేదు, దాచుకోవడం దోచుకోవడం, దోచుకోవడం దాచుకోవడం, ఇదే మాటలతో ఆవిడ ప్రసంగం నిన్న కొనసాగింది. సో మొత్తానికి ప్రతి ఒక్క లెక్క అసలుకి మన రాష్ట్రం స్టార్ట్ అయినప్పుడు కొత్త రాష్ట్రంగా మారినప్పుడు ఉన్న అప్పు ఎంత, తర్వాత 2019లో అప్పు ఎంత, వీళ్ళు అన్న వచ్చిన తర్వాత అప్పు ఎంత జరిగింది, అసలు దీంట్లో ఏమేమి జరుగుతున్నాయని చాలా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వస్తుంది. 1,00,000 కోట్లు అప్పు ఉన్నదల్లా ఆ తర్వాత 2 లక్షల కోట్లు అయింది. ఇప్పుడు జగనన్న గారి పాలనలో 3 లక్షల కోట్లు అయింది. మొత్తం 10 లక్షల కోట్లు అప్పే ఉంది. అక్కడ రోడ్డు లేవు, అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలాంటివన్నీ వాడింది. ఇంకొకటి ఏంటంటే ఆ మణిపూర్లో చర్చిల మీద దాడులు జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక క్రైస్తవుడు అయి ఉండి, ముఖ్యమంత్రి అన్న ఆవిడ ఒక క్రైస్తవుడు అయి ఉండి కనీసం నోరు విప్పలేదు. క్రైస్తవుల మీద చర్చిల మీద దాడులు జరుగుతున్నప్పుడు అనే మాటలు కూడా వాడింది ఆవిడ. అంటే ఆవిడ స్పీచ్ అనేది పక్కాగా రాసుకుంది, పక్కాగా ప్రిపేర్ అయింది. పైగా ఆవిడ అక్కడికి వెళుతున్నప్పుడు కూడా ఆటంకాలు కల్పించారనేది, క్యాన్వాన్ ఆపేశారనేది వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది అన్నా చెల్లెళ్ళ వారులాగా ఏపీలో పరిస్థితి తయారైంది. షర్మిల ఈ స్థాయిలో మొదటి రోజునే మాట్లాడదని ఎవరు ఊహించలేదు. ఆవిడ చాలా ఘాటైన పదజాలం వాడింది. ముఖ్యంగా ఆవిడ బాణాలన్నీ కూడా జగన్ రెడ్డి మీదే ఎక్కుపెట్టింది. సో మొత్తానికి ఆవిడ అన్నటువంటి ఒక లాజిక్ కూడా చాలా అందరికీ కూడా గుచ్చుకున్నట్టు ఉంది. ఏంటి అంటే పీసీసీ అధ్యక్షుడిగా నాన్నగారైన రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు చేశారు, అదేవిధంగా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అన్నట్టు. ఇప్పుడు పీసీసీ బాధ్యత అదే ఏపీలో నాకు ఇచ్చారు అంటే నాకు అదృష్టం అని చెప్పేసి అంటున్నారు. సో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలపడుతుంది అనుకున్నామా? మనం అనుకోలేదు. ఇవాళ అక్కడ 2 పార్టీలు డిఎన్ఏలో పోటీ పడుతున్నాయి, ప్రధానంగా వైసీపీ, తెలుగుదేశం. ఈ మధ్యలో ఇవాళ షర్మిల వచ్చింది. అంటే ఈ రోజు కాకపోయినా ఆవిడ దీర్ఘకాలిక ప్రణాళికతోనే రాజకీయాలకు అడుగుపెట్టింది అనుకోవాలి. అంటే తెలంగాణలో ఉంది కానీ తెలంగాణలో మొదలుపెట్టిన ఆవిడ ప్రయాణం అనేది మళ్ళీ ఏపీకి వెళ్ళింది. అంటే ఫస్ట్ ఏపీలోనే పాదయాత్ర మొదలుపెట్టింది. మరి ఎక్కడ తేడాలు వచ్చింది తెలియదు కానీ అది ఇంట్లో జరిగిన పరిణామాలు మరి ఏంటి తెలియదు. ఆవిడ అక్కడ కాదనుకుని ఆవిడ దుకాణం అంతా తెలంగాణకి మార్చుకున్నారు ఆవిడ. ఇప్పుడు మార్చుకుని పీసీసీలో కీలకమైన బాధ్యతలు అప్పగించిన తర్వాత మాత్రం రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా ఆవిడ కృషి చేయబోతుంది అనేది మాత్రం నిన్న ప్రసంగం ద్వారా అర్థమవుతుంది. చాలా పక్కా ప్రణాళికతో, పక్కా స్క్రిప్ట్తో ఆవిడ తన ప్రసంగాన్ని ప్రారంభించింది. ప్రధానంగా ప్రభుత్వం మీదే తన బాణాలు ఎక్కుపెట్టింది. తన సోదరుడైన జగన్మోహన్ రెడ్డి మీదే విమర్శనాస్త్రాలు సంధించింది.
అభివృద్ధి లేదు, దోచుకోవడం దాచుకోవడం అనే మాటల్లోనే మరి ఎంత నిజం ఉంది ఆవిడ మాటల్లో అని తెలియదు, కానీ మొత్తానికి ఘాటైన పదజాలంతో విమర్శలు అయితే చేసింది ఆవిడ. అయితే ఇదే కాకుండా మొన్న తన కొడుకు షర్మిల కొడుకు అయినటువంటి రాజారెడ్డి కొడుకు సంబంధించిన నిశ్చితార్థంలో కూడా మనం చూసాం జగన్ అండ్ భారతి వచ్చినప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా ఎన్నోసార్లు జగన్ ఎవరిని బతిలాడు, ఎవరిని కూడా ఒక మాట అడగనటువంటి ఒక జగన్ కూడా వెనక్కి తిరిగి మరీ చెల్లెల్ని బావని ఇద్దరిని పిలవడం, వాళ్ళు నిరాకరించడం, భారత్ అసలు పిలవకపోవడం, ఇవంతా అవమానాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే అతి తొందరలోనే పెళ్ళి కూడా రాబోతుంది. ఇంత జరిగిన తర్వాత దాని తర్వాత మళ్ళీ పిసిసి అధ్యక్షురాలైన తర్వాత షర్మిల ఇంత ఘాటైన విమర్శలు చేసిన తర్వాత జగన్ రెడ్డి పెళ్ళికి వచ్చే అవకాశం ఉందంటారు? అది వాళ్ళ ఇంటి వ్యవహారం, ఒక శుభకార్యం కాబట్టి వెళ్తారా లేదా. మొన్న కూడా వెళ్ళినా వెళ్ళకపోయినట్లు లెక్కే అది. జనం కోసం వెళ్ళారనే కానీ నిజానికి బంధుత్వం బాంధవ్యం కోసం వెళ్ళినట్టుగా అనిపించలేదు ఎవరికి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు కాబట్టి వెళ్ళకపోతే బాగుండదనే ఉద్దేశంతో వెళ్ళారేమో అనిపిస్తుంది. పెళ్ళికి వెళ్తారా లేదని చెప్పలేం, కానీ అంటే మన శత్రువు ఎప్పుడు మన పక్కనే ఉంటాడనేది ఇవాళ ఎన్నోసార్లు పురాణాల్లోనే రుజువైంది. మనకి ఏ పురాణం తీసుకున్నా శత్రువులు ఎప్పుడు పక్కనే ఉంటూ ఉంటారు. ఇవాళ మరోసారి ఇది రుజువైంది. ఈ ఇంటి శత్రువులని ఎప్పుడు మనం, ఎందుకంటే వాళ్ళ ఆనుపానులన్నీ వాళ్ళకి తెలుస్తాయి, బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళకి ఇంటి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది, రేపు ఎన్నికల్లో షర్మిల ఫ్యాక్టరీ ఎంతవరకు ఉండబోతుంది, ఒకవేళ జగన్ ప్రభుత్వం మీద ఆవిడ చీల్చుకునే ఓట్ల ప్రభావం ఏ మేరకు పడుతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా జనాలు చర్చించుకుంటున్నారు. ఇది జగన్ రెడ్డికి నష్టమా, తెలుగుదేశానికి నష్టమా, ఇట్లాంటి అంశాలన్నీ. ఆవిడ చీల్చుకునే ఓటు యాంటీ ఓటుని చీల్చుకుంటుందా, ఆవిడకి ఎంత ఓట్లు పడతాయి, జగన్ రెడ్డి వైసీపీలో సీట్లు రాని వాళ్ళందరూ షర్మిల పార్టీలోకి వెళ్తే పరిస్థితి ఏంటి, ఇట్లాంటి లెక్కలన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఆ లెక్కలన్నీ మొదలవుతున్నాయి. అంటే ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అయితే మొత్తానికి చాలా ఘాటైన విమర్శలు చేస్తూ వస్తుంది అన్నగారి పైన. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు షర్మిల ఏదైతే పార్టీ పెట్టిందో ఆ పార్టీ ఎవరికి నష్టం అనేదే చర్చించుకుంటూ వస్తున్నారు ఏపీ ప్రజలంతా. కానీ ఏపీలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు అసలుకి షర్మిల కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితమైనటువంటి ఒక పార్టీకి తను రాగానే ఒక మంచి పునర్వైభవం వస్తుంది, కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎప్పుడు ఏపీలో కాంగ్రెస్ అనే మాట పెద్దగా వాడింది లేదు. కానీ తను ఎప్పుడైతే పిసిసి అధ్యక్షురాలు తీసుకుందో అప్పటి నుంచి కూడా షర్మిల కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కువగా మనం చర్చిస్తూ వస్తున్నాం. సో మళ్ళీ ప్రాణం పోసుకుంటుందా కాంగ్రెస్ అంటే ఏమంటారు? అది రానున్న రోజులు చూడాలి. ఈ నెల రోజుల వ్యవధిలో మనం పరిశీలించాలి. షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఆ పగ్గాలు చేపట్టి జనంలోకి ఏ మేరకు వెళ్తారో, ఎలాంటి అస్త్రాలు ప్రయోగిస్తారో, ఎలా అటాక్ చేస్తారో, ప్రతిపక్షాలను కానీ అధికార పక్షాన్ని కానీ ఎలా ఢీకొంటారు అనేది ఆసక్తికరం చూడాలి. ఎందుకంటే అందరూ మగవాళ్ళే, ఇక్కడ ఒక ఆడ మనిషి అక్కడ పోరాడుతుంది చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణలో అంతా రేవంత్ రెడ్డి గారు సారథ్యంలోనే జరిగింది. అక్కడికి వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఒక ఆ ఫ్యామిలీ నుంచి ఒక మహిళ పిసిసికి సారథ్య బాధ్యతలు రావడం అనేది గొప్ప విషయం. ఆవిడ ఏ మేరకు ఓట్లు గెయిన్ చేస్తారు అనేది అది ఇప్పుడే చెప్పలేము మనం. ముందు ఆవిడ ఏ మేరకు జనంలోకి చొచ్చుకుంటూ వెళ్తారా. ఓ పక్క ఇంట్లో పెళ్ళి ఉంది, పెళ్లి కార్యక్రమాలు చేసుకోవాలి, మరో పక్కనేమో రేపు నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి బాధ్యత మరింత పెరుగుతుంది. ఇన్ని బాధ్యతలని ఆవిడ ఇంత యాక్టివ్గా ఎలా చేస్తారో చూడాలి. సో అది కాకుండా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. నిజంగా ప్రజల్లో ఆయన దేవుడి కింద కూడా చాలామంది భావిస్తూ వస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని జగన్ ఏదైతే శవాల మధ్యన ఆయన రాజశేఖర రెడ్డి గారి శవం ముందే ఆయన సంతకాల సేకరణ తీసుకొని ఆ యొక్క సెంటిమెంట్ మూడగట్టుకొని ఆయన సీఎం అయిన సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కూతురు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ షర్మిల పైన వర్కౌట్ అవుతుందంటారు. అంటే ఆయన ఒక్క ఛాన్స్ అన్నారు కదండి, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈవిడ మరి ఒక్క ఛాన్స్ అని అంటలేదు. అవును, ఒక ఛాన్స్ అంటే మరి జనం ఇస్తారని తెలియదు, కానీ మరి ఈవిడ ఎన్ని ఛాన్సులు అడుగుతుందో తెలియదు. కానీ ఒక్క ఛాన్స్ అంటే వచ్చారు కాబట్టి ఒక్క ఛాన్సే ఇస్తారా, రెండో ఛాన్స్ ఆయనకి ఇస్తారా లేదా ఈవిడ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని ఈవిడ అడుగుతుందా, ఇలాంటి అంశాలు ఉంటాయి కదా. ఈవిడ నోటి నుంచి కూడా ఆ మాట రావాలి, నాకు కూడా ఈసారి ఛాన్స్ ఇవ్వండి, నాకు జగనన్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నాకు ఈసారి ఛాన్స్ ఇవ్వండి అని ఈవిడ జనంలోకి వెళ్తే జనం దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూస్తే కానీ మనం చెప్పలేము. జనంలోకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు అన్నీ చూడాలి. చూసిన తర్వాతే మనం ఒక నిర్ణయానికి రాగలం.
అప్పటిదాకా మనం షర్మిల గారి ప్రభావాన్ని ప్రభావాన్ని కూడా మనం చెప్పలేము కూడా. సో చూద్దాం సార్, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఎంతో దూరంలో లేవు, చాలా తక్కువ దూరంలోనే ఉన్నాయి. ఏం జరగబోతుందో రోజుకొక ట్విస్ట్ లాగా మారబోతుంది ఏపీ రాజకీయాలు. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇదండి రాజన్న బిడ్డగా ఒకప్పుడు జగనన్నకి ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ షర్మిలకి వర్కౌట్ అవుతుందా తెలియాలంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ రావాల్సిందే, ఫలితాలు చూడాల్సిందే.